విషయంలో నాకు ఒకటి ప్రౌడ్గా అనిపించింది ఏంటి అంటే మనం ఒక వర్క్లోకి వెళ్ళిపోయినప్పుడు దానికి తగ్గట్టుగా మనం మారిపోతూ ఉంటాం. సో మన కల్చర్ని మనం అలాగే మెయింటైన్ చేసుకుంటూ, సో సొసైటీకి ఏం కావాలి, యూత్ మన పర్ఫార్మెన్స్ బేస్ అవన్నీ లెక్క చేయకుండా మీరు పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నారు కదా. సో నేను నిజంగా చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను సో మీ విషయంలో. మా అంటే ఎలా చెప్పాలి, రాహుల్ది ఐడెంటిటీ. సో రాహుల్కి ఒక ఐడెంటిటీ ఉంది. మేము యాజ్ ప్రొఫెషనల్స్ వీఆర్ డూయింగ్ మ్యూజిక్, కానీ మాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది కాబట్టి ఆ 5-6 ఐడెంటిటీ కలుస్తున్నాయి కాబట్టి మేమేదో యూనిక్గా చేయగలుగుతున్నాం. సో నేను వచ్చి ఇప్పుడు రాహుల్కి నువ్వు అలా ఉండొచ్చు, నువ్వు ఇలా మాట్లాడొద్దు, ఇలా చేయొద్దు ఉంటుంది. కార్పొరేట్స్లో అలాగే ఉంటుంది. నేను కార్పొరేట్లో పని చేస్తున్నాను కాబట్టి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే మీరు ఇలాగే పని చేయాలి, ఇలాగే డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, మీ ఎటికెట్ ఇది, మీరు ఇలాగే తినాలి అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం చేసుకుంటున్నాం, మన కోసం, మన ఇష్టం కోసం చేసుకుంటున్నాం కాబట్టి మాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. కాబట్టి అందరికీ ఇండివిజువల్గా ఒక ఐడెంటిటీ ఉంది. ఆ ఐడెంటిటీస్ అన్నీ కలిసిన తర్వాత, కల్మినేట్ అయిన తర్వాత వచ్చే ఒక యూనిక్ టేస్టే డెక్కన్ ప్రాజెక్ట్. సో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయము, అంటే మ్యూజిక్లో ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటాం కానీ యాజ్ పర్సనాలిటీస్ వీ ఓన్లీ వి డ్రా ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఈచ్ అదర్. ఇప్పుడు మాధవ్ ఉన్నాడు, మాధవ్ ఫన్నీగా ఉంటాడు, అప్రోచబుల్ ఉంటాడు. నేను అట్లా ఉండలేనేమో. రాహుల్కి లిటరేచర్ బాగా తెలుసు, రాహుల్కి కల్చర్ గురించి, రిలీజన్ గురించి బాగా తెలుసు, కనక్కి ఫోకస్ అంటే తెలుసు. సో ఇవన్నీ ఇండివిజువల్ ఐడెంటిటీస్ కాబట్టి వెన్ వీ జాయిన్ టుగెదర్ వీ ఫిల్ అవర్ గ్యాప్స్ అండ్ దెన్ వీ ఫార్మ్ ఎ యూనిక్ థింగ్ దట్ ఈస్ డెక్కన్ ప్రాజెక్ట్. గ్రేట్. ఓకే.